సార్ నమస్తే అండి. గత 4.5 ఏళ్ల కాలం నుంచి ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించి ఎలాంటి మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని అడిగితే ఒక పురోహితునిగా మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఏ విధంగా రియాక్ట్? 4.5 సంవత్సరంలో దేవాలయాలు ఎంత అభివృద్ధి చెందినాయో ప్రత్యక్షంగా మనం చాలా చూసాం సంఘటనలు. ఎట్లా అంటే ఆ సంఘటనలు కూడా చెప్తానండి. ప్రత్యక్షంగా మనం చూసాం. ఎట్లా అంటే ఇటీవల కాలంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో సింహవాహనాలు వెండివి పోయినాయి. అది అందరికీ తెలిసిన విషయమే. మరి దాని వరకు ఇంతవరకు ఏ చర్య తీసుకుంది దేవాదాయ శాఖ? ఒక మినిస్ట్రీ ఉన్నాడు కదా, దేవాదాయ శాఖ సంబంధించి ఒక మినిస్టర్ ఉన్నాడు కదా, మరి ఆయన ఏం చేశాడు శాఖ? సరే, మరి అంతర్వేదిలో రథం తగలబెట్టారు. మరి అంతర్వేదిలో కొడాలి నాని మాట్లాడతాడు. కొడాలి నానికి దేవాదాయకి అసలు సంబంధం ఏంటి? ఆయన సివిల్ సప్లై. ఏ రోజున సివిల్ సప్లైల గురించి మాట్లాడాడు ఆయన? సివిల్ సప్లై ఆయనకు శాఖ ఇచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని తిట్టమే తప్ప ఏ రోజైనా సివిల్ సప్లైల గురించి మాట్లాడా? మరి దేవాదాయ శాఖకి సివిల్ సప్లైకి సంబంధం ఏంటి అసలు? మరి దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? మరి ఆ దేవాదాయ శాఖలో వచ్చే దాని జీతమేగా నువ్వు తీసుకుంటుంది, దాని మీదగా ఆయనకి జీతం ప్రొవైడ్ చేసేది. ఏ శాఖ సంబంధించి ఆ శాఖలో మరి ఉంటుంది కదా దేనికో జీతాలేమో. అంతర్వేదులు రథం దగ్గర పెడితే పోతే పోయింది, ఆ రథం 1 కోటి రూపాయలు పెట్టి చేయిస్తామని మాట్లాడాడు. ఎవరు? కొడాలి నాని. మరి దేవాదాయ శాఖ ఆయన ఏం చేస్తున్నాడు? మినిస్టర్ నిద్రపోతున్నాడా? మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి వైవి సుబ్బారెడ్డి ఎక్కాడు. మరి వీళ్ళందరూ ఎక్కినప్పుడు అనేక ఉపద్రవాలు జరిగినాయి. భగవంతుడు మనం గొప్ప కాదు, భగవంతుడు గొప్ప. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏ రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత అర్ధానంగా తరైన దాఖలాలు మీకు ఎప్పుడైనా చూసారా మీరు ఎవరైనా? వైవి సుబ్బారెడ్డి ఎక్కాడు. ఎక్కంగానే అసలు యావత్ ప్రపంచం కూడా స్తంభించిపోయి, కరోనా వచ్చి యావత్ ప్రపంచం స్తంభించిపోయింది. సరే, ప్రకృతి వైపరీత్యం, అది మన టైం బాగాలేదు అనుకున్నాం. రెండోసారి ఎక్కాడు పాపం. ఎక్కంగానే ఏమైంది? ప్రళయం వచ్చేసేసి కొండ చెరువులు ఇరిగిపడిపోయి రహదారులు కూడా మూసుకుపోయినాయి. పోనీ అది కూడా ప్రకృతి వైపరీత్యమే. మరి కరుణాకర్ రెడ్డి ఎక్కంగానే మరి ఎందుకు మరి చిరుతలు దాడి చేసి ఒక పిల్ల మీద చిరుత దాడి చేసింది, మరి ఒక పిల్లని చంపేసింది. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు మరి దాన్ని ఏమంటారు? మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఏదో లోపం జరిగింది కాబట్టే అన్ని సంఘటనలు జరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ప్రజలు ఒక అంతరాత్మ సాక్షి అనేది మనకు ఒకటి ఉంటుంది. గుండెల మీద చెయ్యి వేసుకొని, పార్టీలతో సంబంధం లేదు, ప్రతి ఒక్కడూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా వాడు అంతరాత్మ సాక్షిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సుఖంగా బతికామని చెప్పమనండి. ఎవడైనా సరే, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, లేకపోతే వైసీపీ వాళ్ళ, మనకు ఒక అంతరాత్మ సాక్షి అనేది ఒకటి ఉంటుందిగా. అంతరాత్మ సాక్షిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సుఖంగా బతికాము, మీ సుఖంగా ఉన్నామని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. మరి దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? ఇంకా సిగ్గుచేటు ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు 100 కోట్ల రూపాయలు తీసుకుపోయి మున్సిపల్ కార్పొరేషన్కి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించారంటే ఇంతకన్నా సిగ్గుమాలతనం ఉందా? మా దేవాలయం సొమ్ము, మా సొమ్ము నువ్వు తీసుకుపోయి నువ్వు పెట్టేదేంటి? మాకు ధూపదీప నైవేద్యాలు జరగని గుళ్ళు చాలా ఉన్నాయి, అవి దత్తత తీసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుంటుంది, తీసుకొని దానికి పంపించండి, మేము హర్షిస్తాం. మా దేవాలయం సొమ్ము తీసుకుపోయి, రాజుల సొమ్ము రాళ్ళపాలన్నట్టుగా మా దేవాలయం సొమ్ము తీసుకుపోయి నువ్వు పంచేదేంటి? అభివృద్ధి తీసుకురావడం చేత కాదు, ఏమీ చేత కాకుండా దేవాలయం అమ్మవారి గుడి డబ్బులు తీసుకెళ్తావు, విజయవాడ దుర్గమ్మవారి గుడి డబ్బులు తీసుకెళ్తావు, లేదా కోటప్పకొండ డబ్బులు తీసుకెళ్తావు, లేదంటే ఎక్కడ బాగా ఆదాయం వస్తున్న గుళ్ళ మీద కన్నేసి ఆ డబ్బు తీసుకెళ్ళి ఆయనకి ఈ పథకాల రూపంలో దోచిపెడుతున్నాడు. సిగ్గేంటంటే మొన్న మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి బంగారం తీసిపోయి ఎక్కడో తాకట్టు పెడదాము, అమ్ముదామని పోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరో పట్టుకొని కేంద్రం నుంచి షంటింగ్ వస్తే అది వెనక్కి తిరిగి తీసుకొని వచ్చారు. ఇదా పరిపాలన? మరి ఇన్ని ప్రభుత్వాలు చూసాక ఏ రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బు ఇలా ఇట్లా మార్చినట్టు ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? ఎక్కడైనా ఉన్నాయి? ఇంతవరకు మనం చూసామా?
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాదాయకు సంబంధించిన ఆస్తులు కానీ వాటి మీద వచ్చే ఆదాయం కానీ మొత్తం నిట్ట నిలువుగా దోచుకున్న ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది స్పష్టంగా చెప్పగలుగుతున్నాను నేను. బ్రాహ్మణులు మోసం చేశాడు, కార్పొరేషన్ నాశనం చేశాడు, మా బ్రాహ్మణ కార్పొరేషన్ నాశనం చేశాడు. ఆ రోజున మేము పడుతున్న బ్రాహ్మణుల కష్టాలు చూసి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు, బ్రాహ్మణ కార్పొరేషను. ఈయన వచ్చి నాశనం చేశాడు. బ్రాహ్మణ ఉసురు ఊరికనే పోదు, అన్నం పెడుతున్న దాంట్లో ఇసుక చల్లాడు. ఒకళ్ళకు భోజనం మనం ఇంటికి పిలిచి భోజనం పెట్టిన తర్వాత భోజనం పెడుతున్నప్పుడు ఆ ఇసుక చల్లితే అది ఎంత పాపమో. ఒక బ్రాహ్మడికి ఇచ్చే పథకాలు వాడు ఆ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కార్పొరేషన్ ద్వారా అనేక మంది బ్రాహ్మణులు అనేక స్కీముల ద్వారా బతికిన వాళ్ళు ఈ రోజున వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడు. ఖచ్చితంగా వాళ్ళ ఉసిరే బ్రాహ్మణుల ఉసిరి అయితే ఖచ్చితంగా తగులుతుంది. ఏంటి సార్, నేను మంచి చేశాను అనుకుంటే నాకు రెండో అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా ప్రతి సభలో జగన్ గారు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు ఆల్రెడీ భౌతిక దాడులు, ప్రశ్నిస్తే కేసులు ఇవి జరుగుతున్నాయి. ఇక రేపు పొద్దున ఎలా ఉంటుందో తెలుసా? నీ కంచంలోది నేను, నా కంచంలోది పక్కన ఆయన, ఆ ముగ్గురు కంచాల కలిపి ఇంకొక ఆయన లాక్కొని తినే పరిస్థితికి వస్తుంది. అంతే, ఇక ఎంతకన్నా ఏం లేదు. ఇక మనం బొచ్చులు పట్టుకొని అడుక్కు తినాలి. ఇంకో రెండో బీహార్లో ఇప్పుడు మామూలుగా ప్రజలు ప్రశాంతంగా నడుస్తున్నారు. ఇక మనం కూడా ఇది బీహార్లో ఇవి పట్టుకుని తుపాకులు పట్టుకుంటారు చూసావా? ఇక తుపాకులు పట్టుకొని మనం కూడా బయలుదేరాలి. నీ దగ్గర అన్నం ఉందనుకో, నీ మీద తుపాకి పెట్టడం, నీ దగ్గర నేను లాక్కొని తింటాం. ఆయన నీ దగ్గర చిన్న తుపాకి, నా దగ్గర పెద్ద తుపాకి, ఆయన దగ్గర మిషన్ గన్ ఉందనుకో, ఇట్లా పెడతాడు, మన దగ్గర కలిపి ఆయన లాక్కెళ్తాడు. అంతే తయారవుతుంది, అంతకన్నా ఏమీ లేదు. ఏం చేశాడు ఈ 4.5 సంవత్సర పరిపాలనలో? కూర్చొని నేను బటన్ నొక్కాను, ప్రజలకి డబ్బులు వేసానని తప్ప ఏమన్నా చేశాడా రాష్ట్ర ప్రజలకి? ఇంకో 4.5 ఇప్పుడు ఆ 4.5 సంవత్సరంలోనే మనకి సినిమాలు చూపిస్తున్నాడు. ఇంకా ఏం లేదు. ఇక మనం ఇక గుడ్డలు ఇప్పుకొని ఒంటి మీద గుడ్డ అయినా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి గుడ్డ ఉంది, రేపొద్దున ఆ గుడ్డలు కూడా ఉండవు. ఇక గోచి గుడ్డలు పట్టుకొని పరిగెత్తాలి. ఆదాయాలు లేవు, వనరులు ఎక్కడున్నాయి, ఎక్కడొచ్చినాయి, ఎంప్లాయ్మెంట్ ఎక్కడ పెరిగింది, అసలు వచ్చే ఆదాయ మార్గాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిన మార్గాలు చెప్పండి. మరి అది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు ఆల్రెడీ మోసం చేశాడు ప్రజల్ని, చెప్పాడుగా, మేనిఫెస్టోలు పెట్టాడుగా, తాటికి అంత అక్షరాలతో పెట్టాడుగా. మరి ఆ మేనిఫెస్టోలో ఏం చేశాడు? మరి 99% న్యాయం చేసాం మేనిఫెస్టో ఖచ్చితంగా చేశాడండి. రాష్ట్ర ప్రజలు ఏ విధంగా దోచుకోవాలో 99% బాగా చేశాడు. ఈ విషయంలో నేను ఒప్పుకుంటా, 100% ఒప్పుకుంటా. 99% ఆయన చేసిన పథకాలన్నింటిలో కూడా చక్కగా దోచుకున్నాడు, అంతే. ఇంకేమన్నా ఇంకా కావాలి చెప్పండి. మరి మద్యపాన నిషేధం అన్నాడు, ఏది ఎక్కడా? దాన్ని 5 సంవత్సరాలుగా వచ్చి ఆ రాబడిని పోయి తాకడి పెట్టి డబ్బులు తీసుకొచ్చాడు, మరి ఎక్కడా? ఇంకా మీ జనాలు ఇంకా పిచ్చి జనం, అంటే పిచ్చి జనం అన్నాను అనుకోవద్దండి, దయచేసి తప్పుగా అనుకోవద్దు నన్ను. చిన్న ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఇప్పుడు జగనన్న ఇళ్ళు అని చెప్పని ఇచ్చాడు, స్కీమ్ ఇచ్చాడు కదా, సెంటున్నర ఇస్తున్నాం, 1,80,000 మీకు ఇస్తున్నాం అని అన్నాడు కదా. 1,80,000 నీ చేతికి ఇచ్చాడు అనుకుందాం. నువ్వు అప్పో చేసి ఒక 4 లక్షలు 5 లక్షలు పెట్టి నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు. వెలస ఎంత పడుతుంది నీకు? 7 లక్షలు అనుకుందాం మాట వరుసకి. ఎన్ని లక్షలు ఇచ్చాడు? 3 లక్షలు ఇచ్చాడు. 3 లక్షలు ఇల్లు అన్నాడు కదా, ఆయన అన్నాడు కదా, ఆయన అన్నాడు కదా, సుమారుగా ఇచ్చాడుగా. ఎన్ని 1,00,000 చిల్లర అంత ఇచ్చాడు కదా ఇల్లు అన్నాడు. 30 లక్షలు ఇల్లు ఇచ్చాడు కదా. సరే 30 లక్షలు 10 లక్షలు తీసాయి, కొంతమంది కట్టక వాళ్ళ దగ్గర స్తోమతలాగా తీసాయి. 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలు ఇంటూ 7 లక్షలు ఎన్ని వేల కోట్లు వస్తాయి? దీన్ని నీకు తెలియకుండానే, అంటే ఇప్పుడు నీ పేరు మీద ఈ పుస్తకం నీకు పర్మనెంట్గా ఇవ్వాలా నీకు? దీన్ని అడ్డం పెట్టుకొని ఏ కార్పొరేషన్ ద్వారానో ఏ ఇంకో కంపెనీకో తాకట్టు పెట్టి 1,000 కోట్లు అప్పు తీసుకొస్తాడు. ఇది 100% జరిగింది కూడా. నేను గతంలో కూడా చెప్పా, ఒకనొక విషయంలో చెప్పా, వీళ్ళది జనవేద నన్ను నమ్మాలని చెప్పిన మాట. ఇది అవునా కాదా ఆయనే చెప్పమనండి. ఇప్పుడు కంపెనీలు లేవు, కంపెనీలో ఒక్క కంపెనీ రాలేదు, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు ఎలా పంచుతున్నాడు? ఒక్కసారి మనం కామన్ సెన్స్గా మనం ఆలోచిద్దాం. నువ్వు ఇంట్లోకి ఒక 100 రూపాయలు తీసుకెళ్తే ఇంట్లో ఆడవాళ్ళు నీకు దాని తగ్గ సరుకులు తెచ్చి వండి పెడతారు. నువ్వు ఏమీ తీసుకెళ్లకుండా వండుతున్నారంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కసారి మనం ఆలోచించండి, కామన్ సెన్స్గా ఆలోచించండి. ఆదాయం లేదు, డబ్బులు వస్తున్నాయి, మరి ఏ విధంగా వస్తున్నాయి డబ్బులు? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇది అది నా ఒక్కరి ప్రశ్న కాదు. ఆదాయ మార్గం ఎక్కడుంది? కంపెనీలో ఉన్నాయి, 4.5 సంవత్సరాలు కంపెనీలు వచ్చేసినాయమ్మా.
తెగ వచ్చేస్తుంది ఆదాయం అనుకోవడానికి ఒక కంపెనీ లేదు. మరి ఆదాయం మరి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా పంచుతున్నాడు?